సరే, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, ఎట్లా చూస్తారు? నిన్న కేసీఆర్ అంటే ప్రభుత్వం వచ్చినాక మొదటిసారి కేసీఆర్ బయటకు వచ్చాడు, టీఆర్ఎస్ భవన్కి వచ్చాడు, కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారు. అధికారం వచ్చినాక కేసీఆర్ని బయటకు రావద్దని ఎవరు చెప్పారు? ప్రజలు ఆయనకు 39 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇచ్చారు? ఫామ్ హౌస్లో పడుకోవడానికా? 6 నెలలు కుంభకర్ణంలో ఫామ్ హౌస్లో వండుకొని 7 నెలలు బయటకు వచ్చి ఫామ్ హౌస్లో ఏదో గీతలు గీసుకొని ఇది గ్రాఫ్ కాంగ్రెస్ పడిపోయిందంటే ప్రజలు నమ్ముతారా? ఎందుకు పడిపోతుంది కాంగ్రెస్ పార్టీ గ్రాఫు? ఏం సంక్షేమం ఇవ్వట్లేదు మేము. ఏ రకమైన సంక్షేమం ఇస్తున్నాం మీకు తెలుసా? అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎక్కడ కూడా రాజీ లేకుండా ముందుకు పోతూ ఉంది. ఇవాళ యువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉరుకులు పరుగులు పెడుతూ అధికారులని మమ్మల్ని ఉరికిస్తూ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నీలాగా ఫామ్ హౌస్లో పడుకోవట్లేదు. ఇలా 7 నెలలు ఏం చేశారు మీరు? ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజల కోసం ఏం చేశారు మీరు? 7 నెలలు మీ బాధ్యత కాదా? వరదలు వస్తే మీరు కనబడరా? నానా బీభత్సం మీ రాష్ట్రంలో జరిగితే కనీసం పర్యటించరా? అసెంబ్లీకి వచ్చి రాష్ట్ర ప్రజల గురించి ఏమైనా మాట్లాడినారా? ఎందుకు మీకు ప్రతిపక్ష హోదా ఉండాలి? ప్రజలు ఇవాళ ప్రతిపక్ష హోదా ఎందుకని మీరు అడుగుతూ ఉన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసి హామీలు పూర్తిస్తూ ఉన్నాము. ఘనమైనటువంటి ఖ్యాతి వచ్చే విధంగా ఈ దేశ స్వాతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి కుల సర్వే చేశాం. దమ్ము ధైర్యమైన ప్రభుత్వం కాబట్టి కుల సర్వే చేశాం. ఈ రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నారని ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగినాం. దేశ చరిత్రలో భారతదేశ స్వాతంత్ర చరిత్ర ఎవరు చేయలే. బీహార్లో కర్ణాటకలో సర్వేలైనా టేబుల్ చేయలేకపోయారు. ఇక్కడ టేబుల్ చేశాం. 42% రిజర్వేషన్కి చట్టబద్ధం ఇవ్వబోతా ఉన్నాం. మీరు ఏం చేశారు బీసీలకు 10 ఏళ్లలో? ఎస్సీలకు ఏం చేశారు? ఎస్టీలకు ఏం చేశారు? ఎందుకు మీ అంటూ ఉంటారు? ఇలా టీఆర్ఎస్ పార్టీలో కానీ టీఆర్ఎస్ పార్టీ వెనుక ఉందేవారు? ఆనాడు విచ్చలవిడిగా దోసుకున్న కాంట్రాక్టర్లు, ఆ కాంట్రాక్టర్లు దోసుకున్న కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది దళారులు తప్ప టీఆర్ఎస్ పార్టీలు ఎవరున్నారు? వచ్చే రాజకీయ ఎన్నికల నాటికి రాజకీయ ముఖ్య చిత్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు. కేసీఆర్ని ఉద్యమ నేతకు గౌరవిస్తాము, ఎప్పటికీ గౌరవిస్తాము. శాశ్వతంగా వారు రెస్ట్ తీసుకోవాల్సిందే, ఫామ్ హౌస్లో ఉండాల్సిందే. ప్రతిపక్ష నేతగా వచ్చే ఉప ఎన్నికలు రాబోతున్నాయని ఒక పెద్ద ఎత్తున నిన్న ఒక ప్రచారం. ఉప ఎన్నికలు అనేది వస్తాయా రాదా అనేది కోర్టులో ఉన్నట్టు అంశము. వస్తే కూడా 10కి 10 గెలుస్తాం. ఇలా ఫిరాయింపుల గురించి ఆయన మాట్లాడడం ఏంటి? దయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టు. 10 సంవత్సరాలు 60 మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపు కారకుడు కేసీఆర్. వారు ఫిరాయింపు గురించి మాట్లాడితే ఎట్లా? ఇలా అధికారం పోయిందని అక్కస్తోని నాయన, కొడుకు, అల్లుడు అందరూ కూడా మార్కెట్లో పడి విపరీతమైనట్టు దూరంతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు ఇవన్నీ గ్రహిస్తూ ఉన్నారు. ప్రజలు ఇప్పుడప్పుడే మీరు 10 ఏళ్ళలో చేసిన దోపిడీ కానీ, మీరు 10 ఏళ్లలో ఈ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం చేసిన తీరు కానీ, మీరు 10 ఏళ్లలో చెలాయించిన అధికార అట్టహాసం ఒక దురలాగా చేసిన పాలన కానీ, మీరు 10 ఏళ్లలో ఉద్యమం చేసుకుందామంటూ కూడా ఉద్యమ స్థలాలను ఎత్తేసి, నిరసన స్థలాలను ఎత్తేసి, పోలీస్ నిర్బంధంతో అధికారం చెలాయించిన సంఘటనలు ఎవ్వరూ మర్చిపోలే. మాలాంటి వాళ్ళని ఎంతమందిని ఎన్నిసార్లు హౌస్ అరెస్ట్ చేశారో ఆ సంఘటన మర్చిపోలే. 10 ఏళ్ళు మీరు చేసిన ఆర్థిక విధ్వంసాన్ని ఒక్కటొక్కటిగా దాని పేరుసు రిపేర్ చేస్తూ వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి. 30,000 సీఎం రిలీఫ్ ఫండ్స్ మీరు ఎగబెట్టిపోతే మేము ఇస్తూ ఉన్నాం. ఇవాళ మీరు చేసిన ఎగనామం పెట్టిన కార్యక్రమాలన్నీ కూడా మేము పూరిస్తూ ఉన్నాం. మాకు చిత్తశుద్ధి ఉంది, ప్రజలతో మమేకమైనటువంటి అలవాటు ఉంది, అవసరం వచ్చినప్పుడు ఒక మట్టు దిగేటువంటి అలవాటు ఉంది. ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి మమ్మల్ని డెఫినెట్గా పబ్లిక్ ఆదరిస్తారు. కేసీఆర్ చెప్పినంత మాత్రాన గ్రాఫులు పడిపోవు. గ్రాఫులు ఎవరు ఉద్దేశంతో గ్రాఫులు ఉంటాయి? ప్రజలు ఎప్పుడు మా ఎమ్మటి ఉన్నప్పుడు మా గ్రాఫ్ ఎందుకు పడిపోతుంది? నీ గ్రాఫ్ మొత్తం నేలమట్టమైంది, నీ గ్రాఫ్ మొత్తం ఫామ్ హౌస్కి పరిమితమైంది. నీ అల్లుడు, నీ బిడ్డ ఇతర పార్టీల వైపు చూస్తున్నటువంటి సందర్భం నీ పార్టీ గ్రాఫ్ ఏందో అప్పుడే అర్థమవుతుంది. చివరిగా కాంగ్రెస్ బీజేపీ సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎవరైతున్నారో ఏం చెప్తారు పట్టభద్రులకి? పట్టభద్రులారా ఆలోచించుకోండి. 56,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మాది. ప్రభుత్వంలో న్యాయంగా ఉన్నటువంటి ఖాళీలు పూర్తి చేసే బాధ్యత మాది. పట్టభద్రుల సంక్షేమం కోసం, భవిష్యత్తులో పట్టభద్రుల ఉద్యోగుల కోసం కట్టుబడిన ప్రభుత్వం మాది. బీసీ పట్టభద్రులు ఆలోచించుకోవాలి. ఈ రాష్ట్రంలో బీసీ కులగణన చేసిన ఖ్యాతి మాది. రేపు కులగణనకి కాకుండా 42% రిజర్వేషన్ ఇచ్చి చట్టబద్ధత తీసుకొస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని
బీసీ గ్రాడ్యుయేట్లు ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటా ఉన్నాను. ఇది మొత్తంగా ఏదైతే 30,000 ఏవైతే సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయినప్పుడు కూడా 30,000 సీఎం రిలీఫ్ ఫండ్లు అందరికీ కూడా అందించే ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. అంతేకాకుండా పట్టభద్రులు అందరూ కూడా ఖచ్చితంగా ఆలోచించాలి. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన పట్టభద్రులను గెలిపిస్తే కనుక ప్రతి ఏదైతే ఎడ్యుకేషన్ సంబంధించి పూర్తి అప్డేట్ చేస్తాం. దాంతోపాటు అందరినీ పట్టభద్రులతో పాటు అలాగే టీచర్లని వాళ్ళందరినీ కూడా ఆదుకుంటామని చెప్పి కూడా మహేష్ కుమార్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్ నుంచి.